ఫ్రెండ్స్, మన మహాశక్తి దేవాలయంలో అమ్మవారికి జరిగేటువంటి పూజల గురించి అయినా కూడా ఈ నవరాత్రి సందర్భంగా జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల గురించి అర్చకులను అడిగైతే తెలుసుకుందాము. స్వామి, చెప్పండి, నవరాత్రి సందర్భంగా మన యొక్క టెంపుల్లో దేవాలయంలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శరదృతువులో వచ్చే మొదటి 9 రోజులను శరన్నవరాత్రోత్సవాలుగా 10వ రోజును విజయదశమిగా ఆచరించడం ఆనవాయితీ. శరదృతువులో వచ్చే మొదటి 9 రోజులు అమ్మవారు నవదుర్గ రూపాలలో వచ్చి చెడును అంతమొందించి విజయదశమి నాడు విజయాలను ప్రసాదించింది. అర్జునుడు, రాముడు వీరందరూ కూడా విజయదశమిలో విజయాలను పొందినవారే. అలాంటి విజయదశమి భక్తులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మన కరీంనగర్లో వెలిసినటువంటి చైతన్యపురి కాలనీలో వెలిసినటువంటి మన మహాశక్తి దేవాలయంలో 3 అమ్మవార్లు, మహాదుర్గ, మహాలక్ష్మి, సరస్వతీ దేవత అమ్మవార్లు ఆ చెడును తొలగించి నవదుర్గ రూపాలలో చెడును అంతమొందించి భక్తులందరికీ విజయాలు ప్రసాదిస్తున్నారు. అలాంటి విషయమైనటువంటి ఈ శరన్నవరాత్రోత్సవాలలో అమ్మవారి కుంకుమ పూజలు, లలిత విష్ణు సహస్రనామ పారాయణము, రోజు బతుకమ్మ, దాండియా కార్యక్రమాలు, చండీ యాగాలు ఇత్యాది కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ భవానీ దీక్ష అంటే అమ్మవారి దీక్షను తీసుకొని భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని పూజించుకోవడం, అమ్మవారి భిక్షను అల్పను ఇదే ఆలయంలో స్వీకరించడం జరుగుతుంది. అలాగే రోజు అమ్మవారి నృత్యాలైనటువంటి దాండియా నృత్యం ఉంటుంది. ఆ బండి సంజయ్ సార్ గారు కూడా ఇక్కడ అమ్మవారి దీక్ష తీసుకొని అమ్మవారి ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులవుతున్నారు. అలాగే మన కరీంనగర్ నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులై విజయాలను పొందుతున్నారు. ఓం శ్రీమాత్రే నమః. సో ఫ్రెండ్స్, విన్నాం కదా. సో మన పండితులు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే మన టెంపుల్లో నవరాత్రి సందర్భంగా జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమాల గురించి, ప్రత్యేక పూజల గురించి సో చాలా వైభవంగా అయితే కార్యక్రమాలు నడుస్తున్నాయి. సో ఇప్పుడు మనము టెంపుల్ బయటకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను చూసేద్దాం మరి.